హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నందు రాకీ వ్లాగ్స్. ఢిల్లీలో మా సెకండ్ డే జర్నీ స్టార్ట్ చేసాము. రైల్వే స్టేషన్ నుండి మెట్రో స్టేషన్ వచ్చేసాము. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి యాక్చువల్గా మేము ఈరోజు లిస్ట్లో ఒక 5 ప్లేసెస్ వెళ్ళాలని మా ప్లానింగ్ ఉంది. ఈ మనము ఎక్కువగా మెట్రో యూజ్ చేస్తున్నాం కాబట్టి మెట్రో స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుండి మనకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుందని. ఫస్ట్ వచ్చేసి మేము సెంట్రల్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ నుండి నియర్ బై కొన్ని ప్లేసెస్ వాకబుల్లో ఉన్నాయి, వాటి వెళ్ళాలని మా ప్లానింగ్. మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. మెట్రో వచ్చేసింది. సో ఇక్కడ నుండి మేము సెంట్రల్ సెక్రటేరియట్ వెళ్ళాలి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి సెంట్రల్ సెక్రటేరియట్కి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్. బయటికి రాగానే మార్నింగ్ వెదర్ చాలా బాగుంది, క్లైమేట్ బాగుందని ఇక్కడ నుండి మేము కొంతవరకు బై వాక్లో వెళ్ళాలనుకొని డిసైడ్ అయ్యి ఒక 1 కిలోమీటర్ వరకు బై వాక్లో నడుచుకుంటూ వెళ్ళాము. మార్నింగ్ అవర్స్లో మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది కాబట్టి వెదర్ చాలా కూల్గా బాగుంది. ఇక్కడ నుండి మేము ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంది అనేది అలా వెళ్తూ వెళ్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడికి రాగానే కొంచెం వాటర్ ఫాల్స్ అలా ఉన్నాయి. ఇది క్లైమేట్ ఇంకా కూల్ మార్నింగ్ అవర్స్లో బాగుందని మేము కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుండి మేము ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి యాక్చువల్ వెహికల్ వచ్చేసింది. ఇంకా మేము ఇక్కడ నుండి ఈరోజు ఫస్ట్ లిస్ట్లో మేము జంతర్ మంతర్ అనుకున్నాము. ఇక్కడ నుండి జంతర్ మంతర్కి మూవ్ అయిపోయాం. జంతర్ మంతర్ రీచ్ అయిపోయాము. జంతర్ మంతర్ ఎంట్రీ గేట్. ఇక్కడ వచ్చేసి మనకు మేము వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ టికెట్ అవైలబుల్ లేదు, మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే 20 రూపీస్ ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే 25 రూపీస్. ఇది వచ్చేసి మనకు మామూలుగా విజిటింగ్ అవర్స్ వచ్చి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఒకవేళ మనం వచ్చినప్పుడు లగేజ్ ఏదైనా అనుకుంటే ఇక్కడ క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో. ఇదే వచ్చేసి జంతర్ మంతర్ మీరు చూస్తుంది. ఇక్కడ నుండి మనం బై వాక్లో వెళ్ళాలి కొంత లోపల వరకు. ఈ పక్కన మనకు కొంచెం చిన్న గార్డెనింగ్ పార్క్ లాగా ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నారు అట్లా. ఇక్కడ నుండి ఇది వచ్చేసి జంతర్ మంతర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇదేంటంటే ఒకప్పుడు మనకి టైం అండ్ సూర్యచంద్రుల ఇతర గ్రహాల పొజిషన్ దీని ద్వారా తెలుసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఛాన్స్ లేదు, బట్ ఈ వర్కింగ్లో లేవు కాబట్టి దీన్ని ఒక విజిటింగ్ ప్లేస్గా మార్చేశారు. ఈ జంతర్ మంతర్ అనేది ఒక 5 ప్లేసెస్లో ఉంటాయి మనకు. అది జైపూర్లో ఒకటి, వారణాసి ఒకటి, మథుర ఒకటి అండ్ ఉజ్జయిని, లాస్ట్ 5th ప్లేస్ వచ్చి ఢిల్లీ. ఈ జంతర్ మంతర్ని 1723 ఇయర్లో జైపూర్ మహారాజ్ జైసింగ్ II కట్టించారు. మనకు ఈ జంతర్ మంతర్లో కనిపిస్తున్నవన్నీ కలిపి ఒక 4 యంత్రాలు ఉంటాయి. ఇది వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి సామ్రాట్ యంత్ర. అండ్ ఇలానే కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి ఇంకో లెఫ్ట్ సైడ్లో ఉంది జయప్రకాష్ యంత్ర. ఇందులో వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ అట్లా దిగాము. మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గూగుల్ చేయొచ్చు. ఇప్పుడు మా ఫోటో బ్యాక్ సైడ్లో ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు రామ్ యంత్ర అంటారు. ఇది ఇట్లా లోపల నుండి ఇలా ఉంటుంది. చిన్న క్లిప్ చూపిస్తున్నాను. ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం ముందు మేము కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి అక్కడ నుండి మళ్ళీ ఇట్లా పక్కకు ఇంకా సైడ్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మిశ్రా యంత్ర ఉంటుంది. ఆ మిశ్రా యంత్ర దగ్గరికి వెళ్ళిపోదామని మేము అలా వెళ్తున్నాము. గార్డెన్లో కొన్ని పిక్స్ ఉండడం, బర్డ్స్ ఉండడం వల్ల మా ఫ్రెండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిశ్రా యంత్రాలకు వెళ్ళిపోతున్నాము.
ఈ మిశ్రా యంత్ర దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇంకా ఇక్కడ కొంచెం వాక్ చేసి కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకొని అక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవ్వాలనుకున్నాము. బట్ ఈ జంతర్ మంతర్కి మెయిన్ యంత్ర వచ్చేసి ఈ మిశ్రా యంత్రనే మెయిన్. ఇక్కడ మీరు చూస్తున్నది మా బ్యాక్ సైడ్లో ఉంది, ఇదే మిశ్రా యంత్ర. ఇక్కడ ఇది కాకుండా మనకు ఈ జంతర్ మంతర్లలో మెయిన్ జంతర్ మంతర్ వచ్చేసి మనకు జైపూర్లో ఉంది. ఎప్పుడైనా మీరు జైపూర్ వెళ్ళినట్లయితే తప్పక విజిట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చూసింది జంతర్ మంతర్. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మేము సెకండ్ ప్లేస్ వెళ్ళేది వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ మ్యూజియం. లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ మ్యూజియంకి రీచ్ అయిపోయాము. ఇది మీరు చూసింది ఎంట్రీలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ మ్యూజియం. మనకు దీనికైతే ఎలాంటి ఎంట్రీ ఫీ టికెట్ ఏమి ఉండదండి. ఇక్కడ నుండి మేము ఎంట్రీకి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన డే చాలా విజిటర్స్ కూడా వచ్చారు. ఎంట్రీలో మనకి ఇలా వెళ్ళగానే లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించిన కొన్ని మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి ఇట్లా నోటీస్ బోర్డులో పెట్టారు. మ్యూజియం లోపల ఎలా ఉందో మీరే చూసేయండి ఫ్రెండ్స్. మ్యూజియం చూసారు కదా ఫ్రెండ్స్, మ్యూజియం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి వచ్చేసి మా థర్డ్ ప్లాన్ వచ్చేసి ఇండియా గేట్ అనుకున్నాము. ఇంకా ఇండియా గేట్కి ఇక్కడ నుండి మూవ్ అయిపోయాం. ఇండియా గేట్ వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే ఇండియా గేట్. ఇక్కడ నుండి మనం ఒక 1.5 కిలోమీటర్ వరకు వెళ్తే మనకి ఇండియా గేట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 12 to 1 మధ్యలో. బట్ అప్పటికి కూడా స్టిల్ ఇలానే ఉంది, మనకు ఇండియా గేట్ ఏం కనిపించట్లేదు. మేము ఇక్కడ నుండి బై వాక్లో వెళ్తున్నప్పుడు కొంత కెమెరామ్యాన్స్ వాళ్ళు ఫొటోస్ దిగమని వస్తారు మన దగ్గరికి. మేము ఒక 2-3 ఫొటోస్ మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ నుండి అలా బై వాక్లో వెళ్తూ మనకి ఇండియా గేట్ రీచ్ అవ్వాలనుకుంటే మనకు రోడ్ డైవర్ట్ చేశారు. మనకి ఇదేంటంటే మనకు లెఫ్ట్ సైడ్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద నుండి మనం వెళ్ళాలి యాక్చువల్గా. మేము కూడా అదే అటు సైడే వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు విజిటర్స్. మేము వెళ్ళినప్పుడు ఇంకా చాలామంది వేరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వేరే వాళ్ళు చాలామంది వచ్చారు. మేము ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాము. మనం ఈ అండర్ గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ హిస్టరీ బోర్డ్స్ ఉంటాయి. దీనిపైన మనము ఇండియా గేట్ రిలేటెడ్ హిస్టరీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మేము కూడా ఇవన్నీ కొన్ని రీడ్ చేస్తూ చూస్తూ వెళ్ళిపోయాము. ఇలా వస్తున్నప్పుడు మా వెనకాల ఒక ఆమె ఒక హ్యాట్ పెట్టుకొని వస్తుంది. నాకు ఆ హ్యాట్ బాగా నచ్చి ఆమెను వీడియో పిక్స్ తీశాను. మీరు కూడా చూడండి, బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది.
మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తుంది ఇదే ఇండియా గేట్. ఆఫ్టర్‌నూన్ 1:00 స్టిల్ అప్పుడప్పుడే లైట్ ఎర్లీ మార్నింగ్ లాగా కనిపిస్తుంది కదా! మెల్లిగా దగ్గర వరకు వెళ్ళిపోయాము ఇండియా గేట్ దగ్గరికి. ఇలా ఈ ఇండియా గేట్ సరౌండింగ్‌లో ఇదంతా మొత్తం గార్డెనింగ్ ఇలా ఉంటుంది. ఇండియా గేట్ దగ్గరికెళ్ళిపోయి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అండ్ మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుండి మీరు ఒకవేళ ఇండియా గేట్ వెళ్ళాలనుకుంటే 24 అవర్స్ ఇది ఓపెన్ ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. బట్ మేము మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. మనకి ఎగ్జాక్ట్‌గా ఇండియా గేట్‌కి అపోజిట్‌లో రాష్ట్రపతి భవన్ ఉంటుంది. మేము వెళ్ళాలి అనుకున్నాం. బట్ ఆ రోజు మాకు కుదరలేదు. ఇదొచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళినట్లయితే లైట్ షో ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఇది మా సెకండ్ డే జర్నీ ఇన్ ఢిల్లీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు రాకీ వ్లాగ్స్. See you on next video. Bye bye.